హలో అండి, నమస్తే. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి పులిహోర తయారీ విధానం తెలుసుకుందామండి. చాలా టేస్టీ, సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఒక బౌల్లో చింతపండు నానబెట్టానండి. మీడియం నిమ్మకాయ సైజ్ అంతా రెండు నిమ్మకాయ సైజులు అంతా నానబెట్టాను. ఈ విధంగా పిప్పి మొత్తం తీసేసి వేరే ఒక బౌల్లో తీసుకొని వడకట్టి ఇలా పెట్టానండి. ఈలోపు స్టవ్ మీద రైస్ పెట్టానండి. రైస్ ఉడికేటప్పుడు కొంచెం అతుక్కుపోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసాను. 95% ఉడికేంత వరకు చూసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని ఉడకపెట్టడం కోసం పసుపు, పచ్చిమిర్చి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడకపెడుతున్నానండి. తిప్పుతూ ఉండాలి కింద అడుగు అంటకుండా ఉండడం కోసం. 3 రెబ్బలు కరివేపాకు రెబ్బలను కూడా వేసానండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా వేయడం వల్ల. టేస్ట్ కోసం 1 స్పూను బెల్లం వేసానండి. 3 స్పూన్స్ సాల్ట్ వేసాను. రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇలా తిప్పుతూ ఉండాలి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు. ఆయిల్ పైన తేలేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఈ మిశ్రమం కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉంచి తర్వాత తీసేయాలండి. ఇంకో బౌల్ తీసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా గట్టిగా అయిందండి. ఇంక దీన్ని తీసేయవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా అంతా బాగా ఉడికాయి. వేగుతూ ఉన్నాయండి. ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు, మినపప్పు వేసాను. పచ్చిశనగపప్పు వేసానండి. వేరుశనగ గుళ్ళు వేసాను. ఎండుమిర్చి కూడా వేసానండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేసుకొని ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత తాలింపు మాడిపోకుండా ఉండటం కోసం కొంచెం వైట్ రైస్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి తాలింపులో. ఇప్పుడు వైట్ రైస్ని చల్లార్చుకొని తయారు చేసుకు పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి కలిపానండి. ఈ విధంగా కలిపాను. ఈ విధంగా కలిసిన తర్వాత తాలింపు వేసానండి. ఈ మిశ్రమం మొత్తం బాగా కలిపేసాను. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా ఇందులో ఇప్పుడు వేసుకోవచ్చండి సాల్ట్. పులుపు, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చూసుకొని టేస్ట్కి సరిపడా మేనేజ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.